ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల కూడా నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మూడో శనివారం నిబద్ధతగా రాష్ట్రం మొత్తం మీద పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో చాలా గొప్పగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం. గత సంవత్సరం పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అవేర్నెస్ పెరిగింది, మంచి రిజల్ట్స్ వచ్చాయి. జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వచ్ఛతలో ఒక మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటిది స్వచ్ఛత అనేది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఒక మిషన్ పెట్టుకొని ఒక నెల రోజుల్లో 2 రోజుల్లో చేస్తాం అయిపోతుంది అన్న విషయం కాదు. ప్రతిరోజు కూడా మనం చేసే ప్రతి పనిలో మనం ఆలోచించే ప్రతి విషయంలో కూడా స్వచ్ఛతని మనం పెట్టుకొని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే 11 సంవత్సరాల క్రితం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మన సూర్య భగవాన్ స్వామి ఆలయ పరిసరాలలో ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఈరోజు ఉన్నటువంటి థీమ్ ఏదైతే వాయు కాలుష్యం ఏదైతే ఉందో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలన్న ఆలోచనతో చేశాం.